వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఫర్నిచర్ మీద ఇంకా మోజు తీరలేదు. అందుకే ఆయన ఆ ఫర్నిచర్ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గతంలో ఏమో వైసీపీ మేము సీఎం క్యాంప్ ఆఫీస్లో వాడినటువంటి ఫర్నిచర్ను వెనక్కి తిరిగి ఇవ్వాలి అనుకుంటే జీఏడీ నుంచి ఎటువంటి మాకు స్పందన లేదు అంటూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడేమో అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వ ఫర్నిచర్ మీద మోజు ఇంకా తీరలేదు, ఆయన ఆ ప్రభుత్వ ఫర్నిచర్ని వెనక్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ ఫర్నిచర్ విషయంలో? ఇప్పుడు అతి మంచితనం, అతి నిజాయితీ రెండూ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ఫర్నిచర్ విషయంలో? మామూలుగా అయితే ఇప్పుడు ఆయన స్వచ్ఛందంగా నన్ను ప్రజలు తిరస్కరించారు, ముఖ్యమంత్రిగా నన్ను నన్ను దించేశారు, ప్రభుత్వంలో నువ్వు అవసరం లేదు, నువ్వు ఉండకూడదు ప్రభుత్వంలో నుంచి దించేశారు, 11 మంది ఎమ్మెల్యేలు పరిమితం చేశారు, కాబట్టి నేను అధికారంలో ఉన్నప్పుడు వాడుకున్నటువంటి ప్రజాధనంతో ఉన్న ఫర్నిచర్ మీరు తీసుకెళ్ళండి అని చెప్పి లెటర్ రాయాలి. కానీ ఆ లెటర్ రాయాల. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వైపు నుంచి విమర్శలు వస్తే అప్పుడు కోడెల శివప్రసాద్ గారికి ఫర్నిచరు ఇష్యూని గుర్తు చేసి మరి ఇప్పుడు మీరు ఎందుకు ఫర్నిచరు వాడుకుంటున్నారు అని చెప్పి అంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఫర్నిచర్ తీసుకెళ్ళండి లేదంటే వాల్యూ కట్టండి అని చెప్పి వాళ్ళ నుంచి లెటర్ వచ్చింది జీఏడీకి. జీఏడీ వాళ్ళు ఆల్రెడీ పంపించారు అంటే ఫర్నిచర్ మీద ఉంది ప్రభుత్వ ఫర్నిచరు అని. అప్పుడు దానికి రిప్లై ఏమి ఇచ్చారు వాళ్ళు, మీరు కొంత ఫర్నిచర్ మేము ఉంచుకుంటాము, మిగతా దానికి వాల్యూ కట్టి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి రిప్లై ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. ఇది కోర్టులో తాజాగా వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా ఉన్నటువంటి అప్పిరెడ్డి గారు ఇది కోర్టులోకి తీసుకెళ్లారు, న్యాయస్థానంలో తీసుకెళ్లారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఇదేమైనా పెద్ద కేసు కాదు కదా, జీఏడీ వాళ్ళతోటి అప్రోచ్ కావాలి, జీఏడీ వాళ్ళు ఏం చెప్తారో అది చెయ్యాలి, లేదంటే వాళ్ళు అక్కడ ఉండే పిఎస్ ఉంటారు కదా, ఆ పిఎస్ ఆయనకు ఉంటారు కదా, ఆయన ద్వారా మీరు మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. వీళ్ళు ఏం చేశారు, జీఏడీ వాళ్ళు తీసుకెళ్ళట్లేదు అని చెప్పి కోర్టుకు వేశారు. అసలు దాని మీద ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి జీఏడీ వాళ్ళు చెబుతున్నారు. ఎందుకు ఫర్నిచర్ సగం ఇస్తాము, సగానికి వాల్యూ కట్టండి అంటున్నారు. అంటే మొత్తం ఫర్నిచర్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలేదు. ఎందుకంత మోజు ప్రజాసొమ్ము మీద? ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి టీం ఏమో మేము ఫర్నిచర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాము, కానీ జీఏడీ మాత్రం తీసుకునేందుకు స్పందించడం లేదంటూ చెప్తున్నారు. అంటే వారు సగం దాచి సగం చెప్తున్నారా? ఇప్పుడు కోర్టులో అబద్ధం అయితే చెప్పరుగా. ఇప్పుడు తాజాగా సోమవారం రోజు విచారణకు వచ్చింది. ఆ కేసులో విచారణకు వచ్చిన సందర్భంగా ఏం చెప్పారు, వైసీపీ సంబంధించిన కార్యాలయ కార్యదర్శి, ఫర్నిచర్ ప్రభుత్వం మా దగ్గర ఉంది, మా నాయకుడి దగ్గర, ఆ ఫర్నిచర్ని తీసుకెళ్ళమని చెప్పి జీఏడీకి చెప్పాము, కొంత ఫర్నిచర్ ఉంచుకుంటాం, కొంత ఫర్నిచర్ వాల్యూ కట్టమని చెప్పామని చెప్పి వాళ్ళు చెప్పారు. కొంత ఫర్నిచర్ ఉంచుకోవడం ఏంటి, కొంత వాల్యూ కట్టడం ఏంటి? ఓకే, తీసుకెళ్ళమంటే మొత్తం తీసుకెళ్ళాలి, లేదా వాల్యూ కట్టమని చెప్పి ఏదైనా సరే ఓకే అని చెప్పి చెప్పాలి. సగం ఇచ్చి సగం ఉంచుకుంటాం అనేది ఏంటి అంటే మోజు, ఒక మోజు అనమాట. ప్రజాధనం తోటి కొన్నటువంటి ఫర్నిచరు ఎంజాయ్ చేయాలి, దాన్ని మోజు అంటారు. కరెక్ట్గా ఇక్కడే అతి మంచితనం, అతి నిజాయితీ కనపడుతుంది, అంతే కదా. ఇప్పుడు మోజు తీరలేదని అంటే ప్రజాస్వామ్యం మీద ఎందుకు అంత మోజు? ఆయన అధికారం ఉన్నప్పుడు ప్రజాధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. అంతకుముందు ఏం చేశారు, 2019 ఎన్నికలకు ముందు 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు హిమాలయ వాటర్ తాగుతున్నారు, హిమాలయ వాటర్ ఖర్చు 260 రూపాయలు అని చెప్పి ఒక లెక్కలేసి 5 ఏళ్లలో ఎన్ని మంచినీళ్ళు తాగాడు, ఎంత ఖర్చు అయిందని చెప్పి వాళ్ళ సొంత మీడియాలో సమాజానికి తీసుకెళ్లారు. అలాగే ఆయన వాడిన డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా లెక్కేసి వాళ్ళ పేపర్లో రాశారు. దుబారా ఖర్చు పెడుతున్నారు, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రకరకాలుగా రాసి ఆయన ఉండవల్లిలో ఉండేటువంటి ఇంటికి ట్రాన్స్ఫారం పెట్టించుకోవటం, లేదంటే అక్కడ ఫర్నిచరు ఇంటీరియర్స్ చేయించుకోవడం, వీటన్నిటి లెక్క తెలిసి దాదాపు 30 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పేసి రాశారు వాళ్ళు. ఇక్కడ 15 కోట్లు, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ సెక్రటరియట్లో అక్కడ ఒక 15 కోట్లు, మొత్తం కలిపి 30 కోట్లు ఖర్చు పెట్టాడని రకరకాలుగా రాసి గందరగోళం చేశారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2019లో. ఏం చేశారు? పైన పెట్టారు. ఆ ఫెన్సింగ్కే, ఆ చుట్టూరు కంచె వేసుకునే దానికే కొన్ని కోట్ల రూపాయలు అయిందని చెప్పి లెక్క తెలుస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దుబారా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు పెట్టారని చెప్పి సొంత పత్రికలు రాయించిన ఆయన, మరి ఆయన చంద్రబాబు నాయుడు గారికి మించి దుబారా చేశారు కదా. అంటే ప్రజాధనం అంటే బాధ్యత లేదు, ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు ఇంటీరియర్స్ అక్కడ రిషికొండలో 550 కోట్లు పెట్టి రిషికొండలో కలుచుకున్నాడు. దాని ఇంటీరియర్స్ అవన్నీ ప్రపంచంలో ఉండేటువంటి అత్యంత ఆధునికమైనటువంటి వాటిని తీసుకొచ్చి ఆడ కట్టించుకున్నారు. అలాగే ఇక్కడ సద్దాం హుస్సేన్ లేకపోతే జిన్పింగ్ కట్టించుకున్నట్టు, లేదంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కట్టించుకున్నట్టు నీకు మంగళగిరి ప్యాలెస్లో తాడేపల్లిలో చుట్టూరు ఫెన్సింగ్ వేయించుకున్నావు కదా. ఇనుప ఫెన్సింగ్ వేసుకున్నటువంటి సీఎంలు ఎవరైనా ఉన్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇనుప ఫెన్సింగ్ ఆకాశం అంత ఎత్తు, ఆల్మోస్ట్ ఒక 40 అడుగుల ఎత్తులో ఇనుప ఫెన్సింగ్ వేసుకున్నటువంటి సీఎంలు ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు లేరు. పైగా హెలికాప్టర్ని ఎలా వాడేశారు ఆయన? గుంటూరు నుంచి తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడారు. ఏ సీఎం అయినా వాడతారా? తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి 20 కిలోమీటర్లు. అసలు సరే 20 కిలోమీటర్లు వెళ్ళాడు అనుకుందాం. అసలు తాడేపల్లి నుంచి అమరావతి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు 3 హెలికాప్టర్లు తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అనేది ఇంకొక న్యూస్ వచ్చింది ఎలక్షన్ సందర్భంగా. అధికారంలోకి వస్తే ఒక హెలికాప్టర్ ఏమో వైజాగ్లో రిషికొండ దగ్గర, ఇంకోటేమో తాడేపల్లి ప్యాలెస్లో, ఇంకోటేమో ఇడుపులపాయలో పెట్టుకోవాలని ప్లాన్ చేశారు కర్నూలు రాజధాని కోసం అని చెప్పి. 3 హెలికాప్టర్లు కొత్తవి బుక్ చేయాలని చెప్పి. ఇక్కడేమో కేసీఆర్ గారు ఒక ప్రత్యేక విమానమే, గురువు జగన్మోహన్ రెడ్డి గారు గురువు గారు అంటారు రాజకీయంగా. ఆయన డైరెక్ట్గా నేను విమానమే కొంటున్నాను, నాకు ఆల్రెడీ విరాళాలు పెద్ద ఎత్తున వచ్చినాయి అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు ఎలక్షన్ ముందు, 2023 ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు. అక్కడేమో ఆయనేమో హెలికాప్టర్లు తీసుకోవడానికి జీవోలు, ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది ప్రభుత్వం తరపు నుంచి, దాన్ని వాడుతున్నారు. మళ్ళీ జీవో ఇచ్చారు, ఎలక్షన్ ముందే జీవో ఇచ్చారు కొత్త హెలికాప్టర్ కోసం. అంటే నీకు ప్రజల సొమ్ము ఎంత దుబారా. ఇప్పుడు ఇంటీరియర్లో ఇంటీరియర్లో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉండేటువంటివి ఫర్నిచర్ కానీ అవన్నీ కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫర్నిచర్ అంటున్నారు. మరి ఆ ఫర్నిచర్ వెనక్కి ఇవ్వాలి కదా. బాధ్యతాయుతమైనటువంటి ఎవరైనా సరే ప్రజాప్రతినిధి వెనక్కి ఇచ్చేయాలి కదా. వెనక్కి ఇవ్వకుండా జిఏడి మీద చెప్పి కోర్టులో కేసేస్తే ఇప్పుడు తేలుతుంది అది. కోర్టు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఫర్నిచర్ ఇచ్చేసేయచ్చు కదా. ఇస్తామంటే వద్దంది ఎవరు? ఓ లెటర్ రాయొచ్చు, జిఏడికి లెటర్ రాయొచ్చు, జిఏడికి లెటర్ రాసి ఎంప్లాయీస్ని పిలిచి ఇవ్వచ్చు. దానికి కోర్టుకి వెళ్ళి నువ్వు నిజంగా ఇవ్వాలనుకుంటే మొత్తం ఇచ్చేసి ఫర్నిచర్ నాకు వద్దని, లేదు వాల్యూ కట్టాలనుకుంటున్నారని చెప్పి లెటర్ రాయి. సగం అటు సగం ఇటు ఏంటి అంటే దీన్ని డ్రాగన్ చేయాలి, కోర్టులో ఇవ్వాలి పిటిషను, కోర్టులో కేసు ఉండాలి, దాన్ని ఏదో రకంగా డ్రాగన్ చేయాలి. డ్రాగన్ చేస్తే మనకేదో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తామేమో అనే ఆశ. ఓకే. సో ఆయనకు మోజు అనమాట. ప్రజా సొమ్ముతోటి విలాసవంతమైన జీవితం గడవడం అనేది ఒక మోజులాగా ఈ పరిణామాలను బట్టి కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.